హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం మరొక రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీ కాని వారికి, రుణమాఫీ రాని వాళ్ళందరికీ కూడా మరొక భారీ శుభవార్త తెలియజేశారు రాష్ట్ర గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. మరి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి, అసలు రుణమాఫీ జాబితాను ఎలా తెలుసుకోవాలి, అసలు ఎవరికి రుణమాఫీ కాలేవు, అసలు ఎవరెవరికి వచ్చాయి, రుణమాఫీకి రాకపోవడానికి గల కారణాలు ఏంటివి, ఆ డీటెయిల్స్ ఏంటో షార్ట్ కట్ లో కేవలం మాటల్లోనే మీకు తెలియజేస్తాను. పాయింట్ మాత్రం మీరు గ్రహించండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంలో ఫార్మర్స్ అందరికి 2 లక్షల లోపు 2 లక్షల పై చిరుకు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టతనిచ్చారు. చాలా మందికి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అసలు మాఫీ కాలేవు. ఇది వాస్తవమా కాదా మీరే గుర్తుపెట్టుకోండి. ఒకటి, తర్వాత 1 లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు, 1 లక్ష పైబడినటువంటి వాళ్ళకు లీస్ట్ లో పేరు వచ్చి బ్యాంకుల్లో ఉన్నప్పటికీ అక్కడ అకౌంట్ అనేది అంటే బ్యాలెన్స్ బిల్డ్ కావట్లేదు, అంటే చూపించడం లేదు అక్కడ. దీనికి కారణాలు ఏంటి అంటే, రేషన్ కార్డులో పేరు ఒక రకంగా ఉండడం, తర్వాత మీ ఆధార్ కార్డులో పేరు ఒక రకంగా ఉండడం, పాన్ కార్డు తదితర కారణాలు చెప్పి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయాయని చెప్పేసి బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. మరి దీనికి సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తప్పకుండా రైతులు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకండి, దయచేసి రుణమాఫీ అయిన వాళ్ళకి అయినట్టుగా వెంటనే వాళ్ళకి డీటెయిల్స్ అందజేయాలి.